హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు మనం సంక్రాంతి పండగకి సింపుల్గా చేసుకొని 2 నైవేద్యాలు అదేంటో చూద్దాం. ఒకటి పప్పు బియ్యము బెల్లంతో చేసిన స్వీట్ పొంగల్, ఒకటి మరొకటి రవ కేసరి. రెండు కూడా 10 నిమిషాల్లో అయిపోతాయండి. ఇక్కడ 1 గ్లాస్ బియ్యం మనం కడిగి ఆల్రెడీ నానబెట్టుకున్నాం. అదే గ్లాస్తో 1/2 కప్పు పెసరపప్పు. మీకు ఇష్టమైతే ఇక్కడ మరొక టీ స్పూన్ శనగపప్పు కూడా వేసి డ్రై రోస్ట్ అలా బాగా సిమ్లో వేయించుకొని చల్లారాక బియ్యంలో నానబెట్టుకోండి. పప్పు బియ్యం ఒక 10-15 నిమిషాలు నానితే త్వరగా అవుతుంది. ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో 3 గ్లాసుల నీళ్లు, కాచి చల్లార్చిన పాలు 1.5 గ్లాస్ పోసి మనం నానబెట్టుకున్న పప్పు బియ్యం వేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇప్పుడు అది ప్రెషర్ చల్లారేలోపు ఇలా బెల్లంను తురుముకొని 2 గ్లాసుల బెల్లం, 1/4 గ్లాసు నీళ్లు పోసి కరిగించుకుందాం. ఇక్కడ ప్రెషర్ పోయింది చూడండి. పప్పు బియ్యం బాగా కుక్ అయింది, అడుగంటకుండా సరిపోతుంది. ఈ కొలత కరెక్ట్గా ఉంటుందండి. అంతే. ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని ఇలా ఫిల్టర్ సాయంతో వడపోసుకోండి. నలకలు ఉంటే తెలిసిపోతుంది. నాకు బెల్లంలో ఎటువంటి నలకలు లేవు కాబట్టి కలిపేసా. ఆ తర్వాత మరొక 1.5 గ్లాసు కాచి చల్లార్చిన పాలు, చిక్కటి పాలు కలుపుకుంటే మనకు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు మరి సిమ్లో పెట్టి పాలు పోసాక, అంటే బెల్లం వేసాం కదా, అందుకని మరొక 5 నిమిషాలు సిమ్లో పక్కన పెట్టుకుందాం. ఆలోపు మనము 3 టీ స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు, ద్రాక్ష ఇలా బాగా వేయించుకొని ఆ ఉడికిన పరమాన్నంలో కలపడమే. చూడండి, మనకు ఇక్కడ కమ్మటి వాసన కోసము మరి రుచిగా ఉండడానికి ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్, చిటికెడు పచ్చకర్పూరం. ఇది మాత్రం చిటికెడే వేయండి, ఎక్కువ వేస్తే మాత్రం బాగుండదు, కానీ కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత మరింత రుచిగా ఉండడానికి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇప్పుడు స్టవ్ బంద్ చేయడమే. ఇలా మనకు పరమాన్నం అయిన వెంటనే నైవేద్యానికి ఇలా కప్పులేకి తీసుకొని, ఆ తర్వాత కూడా మనం చేసిన బౌల్లో ఎప్పుడు పెట్టకండి. ఆ కుక్కర్ కానీ గిన్నె కానీ సర్వింగ్ బౌల్లోకి ఇలా మార్చుకుంటే చల్లారాక కూడా అది గట్టి పడకుండా లూజుగానే ఉంటుంది. అంతేనండి. ఇలా సింపుల్గా మనకు సంక్రాంతి అంటేనే ఖచ్చితంగా పెసరపప్పుతో ఏదో ఒక స్వీట్ తింటాం. ఇలా స్వీట్ పొంగల్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మరి దీంతో పాటు ఇదే కాకుండా ఇంకా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునేది ఏంటి స్వీట్ అంటే రవ కేసరి. మరి దీనికి కొలతలేంటో చూద్దాం. మీరు ఏదైనా 1 గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా తీసుకోండి. అదే కొలతతో మిగిలినవన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం తీసుకున్న కేసరి వచ్చి కేవలం 1 కప్పు ఉప్మా రవ్వ, అదేనండి సూజీ రవ్వ లేదంటే బొంబాయి రవ్వ అంటారు కదా, అది 1 కప్పు తీసుకున్న. అదే కప్పుతో చక్కెర కూడా తీసుకోండి. ఇక దీనికి కావాల్సింది సింపుల్ ఇంగ్రీడియంట్స్: 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడరు, కొంచెం ఎల్లో ఫుడ్ కలరు, తర్వాత డ్రై ఫ్రూట్స్. ఇక్కడ ఫుడ్ కలర్ ఇష్టం లేదు అన్న వాళ్ళు ఉంటే కుంకుమ పువ్వు ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. అదేనండి సాఫ్రాన్. అంతే. మొదట ఇప్పుడు వేయించుకుందాం రవ్వ ప్లస్ డ్రై ఫ్రూట్స్. అయితే చాలామంది మొదట డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు పెడతారు. అలా కాకుండా ఈ ప్రాసెస్లో చేయండి. 3 టీ స్పూన్ల నెయ్యి వేసి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత వెంటనే తీసి పెట్టకుండా అదే డ్రై ఫ్రూట్స్లో రవ్వను కూడా వేసి అవసరమైతే మరొక టీ స్పూన్ నెయ్యి వేసి ఇలా సిమ్లో పెట్టి 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ ఆ డ్రై ఫ్రూట్స్ది ప్లస్ అంత రవ్వకు పట్టి నెయ్యి ఫ్లేవరు చాలా కమ్మగా ఉంటుంది. అందులోని చల్లారాక కూడా జీడిపప్పు మెత్తబడదండి. ఇలా చేస్తే క్రంచీగానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఆ వేగిన రవ్వను పక్కకు తీసి పెట్టుకున్నాం. తర్వాత అదే బాండ్లీలో త్వరగా కావడానికి నేను ఇక్కడ వేడి నీళ్ళు పోసా. 3 కప్పుల వేడి నీళ్ళు పోసి
అవి బాగా మరిగే టైంలోనే, తప్పకుండా చన్నీళ్ళు పోసినా కూడా మరిగే టైంలోనే మనము వేయించుకున్న రవ్వని వేసి ఉండలు కట్టకుండా ఇలా బాగా కలపాలండి. అయితే రవ్వని వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టే మీరు కలపండి. ఇప్పుడు రవ్వ కొంచెం 2 నిమిషాలు ఉడికాక మనము అదే కప్పుతో 1 కప్పు చక్కెర వేసి, తర్వాత ఇలాచీ పౌడరు, మనం తీసుకున్న ఎల్లో ఫుడ్ కలర్, మీరు ఎల్లో కానీ ఆరెంజ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. కొంతమంది రెడ్ కలర్ వేస్తారు, అది మీ ఇష్టం. ఎల్లో చాలా బాగుంటుంది. అంతే, ఫైనల్గా మనకు 5 మినిట్స్లో ఇలా చక్కెర వేసాక మరీ లూజ్ అవుతుంది కదా, ఆ తర్వాత ఇంకొక 2 నిమిషాలు పెట్టి మరొక టీ స్పూన్ నెయ్యి వేసి ఇక మనము స్టవ్ బంద్ చేయడమే. అయితే ఇలా చేసిన వెంటనే దేవునికి నైవేద్యానికి తీసుకొని వేడి బాండ్లీలోనే పెట్టకండి. దాన్ని కూడా మళ్ళీ వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గట్టిపడకుండా పర్ఫెక్ట్గా మనం తినగలిగే కన్సిస్టెన్సీ. అంటే ఇంకా లూజ్గా కావాలి అనేవాళ్ళు మాత్రం మరొక కప్పు నీళ్లు పోసే చేసుకోండి. మనం 3 కప్పులు వేసాం కదా, మీరు 4 కప్పులు వేసుకోండి, మీ ఇంట్లో ఇష్టపడేదాన్ని బట్టి. ఓకేనా? ఇలా తక్కువ టైంలోనే 2 రకాల నైవేద్యాలు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. బాయ్.